నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు హార్వెస్ట్కి కొన్ని కూరగాయలు ఉన్నాయండి. ఈ హార్వెస్ట్ తర్వాత నేను చాలా వరకు మొక్కలు తీసేసాను. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఈరోజైతే హార్వెస్ట్కి దొండకాయలు అలాగే ఇంకొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ దొండ అయితే చూసారా, ఇది రీసెంట్గా పెట్టిందండి. అంటే వేరొక చోటు దొండపాదు ఉంది కదా, దానికి మెన్యూర్ వేద్దామని కిచెన్ కంపోస్ట్ వేసినప్పుడు అది ఒక చిన్నది కట్ అయిపోయిందనమాట. కట్ అయిపోయింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇది చక్కగా ఎంత బాగా వచ్చిందో, అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఈరోజు అయితే హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. కొన్ని కాయలు అయితే ఈ తీగలు ఇవన్నీ పైకి వేసి కట్టానండి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను దీని గురించి. చూడండి ఆ కాకి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో, కింద నుంచి కాయలు ఉన్నాయి. ఇది నాటుదొండ అండి. ఆల్రెడీ ఒక బ్యాగ్లో ఉంది కదా, ఈ 12x24 సైజులో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నేను ఇదిగోండి 18x18 సైజు పెద్ద సైజు బ్యాగ్ ఇక్కడ ఖాళీగా ఉండే ఆ రోజు మామూలుగా ఇలాగా పెట్టేసి ఇంకా మర్చిపోయాను అనమాట. దాని గురించి అసలు పెద్ద పట్టించుకోలేదు. వాటర్ అయితే ఏదో ఒక మొక్క ఉండేది అందులోనే, వేరే మొక్క ఉంటే దానికి వాటర్ వేసేదాన్ని. దాంతోపాటు ఇది వచ్చేసి ఇంకా సడన్గా చాలా పెద్ద తీగ ఒకటి కనిపించింది. అప్పుడు చూసాను దీనికి చిగురు వచ్చిందా అని. అది ఒక 2 months కూడా అవుతుందో లేదో అండి. అసలు ఎంత కాయలు ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంతెంత కాయలు వస్తాయో. నాటుదొండ కదా, లావుగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా వేసవి కదండి, కొంచెం కూరగాయలు ఎప్పటికప్పుడు తీసేసుకుంటున్నాం. వీడియోలు తీయాలన్నా, ఎక్కువసేపు ఇక్కడ ఉండాలన్నా అసలు చాలా వేడిగా ఉంటుంది. తర్వాత వర్క్ కూడా ఈ మధ్యన కొంచెం వీడియోలు తగ్గించానండి. ఎందుకంటే మొత్తం అయిపోయిన కూరగాయల మొక్కలన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా నారు తెప్పించి వేశాను. అలాగే కొన్ని విత్తనాలు పెట్టాను, అవి వచ్చాయి. నెక్స్ట్ సమ్మర్కి రెడీ చేశాను అనమాట. గార్డెన్ మొత్తం అంతా అయిపోయింది, అన్ని మొక్కలు పెట్టేయడం అయిపోయింది, మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. దాని తర్వాత ఇంకా ఫెర్టిలైజర్స్ కూడా 1 by 1 ఈ సమ్మర్లో మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, మొక్కల్ని ఎలా మనం కాపాడుకోవాలి, ఉన్న వాటిలోనే కొంచెం ఈల్డ్ ఎలా తీసుకోవాలి అన్నది ఈ 1 by 1 వీడియోస్ చేస్తూ ఉంటాను. వేసవి వచ్చినంత మాత్రమే హార్వెస్ట్ రాదు అనుకోనక్కర్లేదండి. కొంచెం తగ్గుతుంది మనకి. రైనీ సీజన్లో వింటర్లో వచ్చినంత హార్వెస్ట్ అయితే రాదు, కానీ అలాగని చెప్పేసి మార్కెట్కి వెళ్ళాలి అలాంటి పరిస్థితులు లేకుండా మనం కొంచెం ప్లానింగ్ చేసుకుంటే మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఆ ప్లానింగ్ ఏంటన్నది, నేను ఎలా పెట్టాను అన్నది, మా మొక్కలు ఎలా ఉన్నాయో గార్డెన్లో ఇవన్నీ మీకు చూపిస్తాను. తర్వాత వాటికి ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా చూపిస్తాను. అంటే చిన్న చిన్నవి ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి, పూతతో ఉన్నాయి. చాలా వరకు ఒక 4-5 రకాలు అయితే హార్వెస్ట్కి ఈ సీజన్లో కూడా మనం హార్వెస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. కొన్ని కొత్తగా పెట్టానన్నమాట, అవి కొంచెం టైం పడుతుంది. దొండకాయలు అయితే చూడండి ఎన్ని దొండకాయలు వస్తున్నాయో ఇక్కడ. నాటు దొండతో పాటు చారల దొండ అది ఒకటి పెట్టానండి, అప్పుడెప్పుడో పెట్టాను. కానీ ఏదైనా నాటు దొండ వచ్చినంత హార్వెస్ట్ అయితే మిగతా వాటికైతే రావట్లేదు. ఇదేమో పాతదండి, అంతకుముందు ఇటు ఉంది కదా, అది కూడా స్టార్ట్ అయింది, హార్వెస్ట్ వస్తుంది. ఇక్కడ కట్ అయిపోయిన స్టెమ్మే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను, అక్కడ బాగా వచ్చింది. ఇది అది 2 హార్వెస్ట్ వస్తున్నాయి. కానీ ఈ ఇయర్ అయితే మాకు బెంగళూరులో మామూలుగా ఎండలు లేవండి. చాలా ఉదయం 7 గంటల తర్వాత ఇంకా టెర్రస్ మీదకి రాలేని పరిస్థితి. అలాగే సాయంత్రం 6 అయినా ఎండ లేకపోయినా కూడా ఇంకా ఒక రకమైన వేడి అనమాట. విపరీతంగా స్వెట్టింగ్, ఇంకా డీహైడ్రేషన్ అయిపోతుంది అనమాట. అంత వేడిగా ఉంటుంది, ఏంటో అసలు ఎప్పుడు ఇలా లేదు. ఇయర్ అయితే నిజంగా చాలా ఇబ్బందిగా అయితే ఉంది. కానీ మొక్కలైతే మాత్రం వాటికి చాలా కేర్ తీసుకొని మొక్కలైతే బాగున్నాయండి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ నాటుదొండ. లాస్ట్ వీడియో నుంచి చూసారు కదా, ఇప్పుడు 3-4 టైమ్స్ నుంచి ఇక్కడ హార్వెస్ట్ వస్తుంది. కటింగ్ తర్వాత నేను కిచెన్ కంపోస్ట్ డైరెక్ట్గా వేసిన తర్వాత హార్వెస్ట్ బాగానే వస్తుందన్నమాట. చూడండి నాటు దొండకాయలు ఇన్ని వచ్చాయి. ఈరోజు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం.
దీని తర్వాత వేసవిలో బేరు పెట్టానండి నేను. ఆ బేరు కూడా ఇదిగోండి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి, కాయలు స్టార్ట్ అవుతున్నాయి. రెండు టబ్బుల్లో పెట్టాను. ఈ టబ్లో ఒక 3 కాయలు వచ్చాయి. రెండైతే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. 2 తీసి ఇంకొక టబ్లో ఉన్నాయి. అవి కూడా కాయలు వచ్చాయండి. కొంచెం టైం పడుతుంది, ఇంకా చిన్నగా ఉన్నాయి అవి. వేసవిలో కూడా మనం బీర, చిక్కుళ్ళు, సొర, కాకర ఇలాంటివి హార్వెస్ట్ చేయవచ్చండి. తీగ జాతి కూడా వస్తాయి. ఇదిగోండి ఇంకొక బ్యాగ్లో పెట్టినవి అన్నీ ఎలా కాయలు వస్తున్నాయో. వేరొకటి పూత చిన్న చిన్న కాయలు పడుతున్నాయి ఈ సమ్మర్లో హార్వెస్ట్కి. అలాగే చిక్కుళ్ళు అండి, ఇదిగోండి చిక్కుళ్ళన్నీ చక్కగా పూతతో ఉన్నాయి. ఇవి 365 డేస్ చిక్కుడు. దొండకాయలు ఒకటి, బీరకాయలు ఒకటి, చిక్కుళ్ళు ఒక 1 వీక్ తర్వాత ఇవి కూడా హార్వెస్ట్ వస్తాయి. చక్కగా ఒక 3-4 పాదులు ఉన్నాయి. అన్నీ చక్కగా పూత వస్తుందన్నమాట. అవునండి, ఈ వైపున ఒకటి, అటు ఒక 2, ఇటువైపున ఒకటి. అసలు వేసవిలో కూడా మనం చూడండి ఇలా ఈ సీజన్లో కూడా వచ్చే ప్లాన్ చేసుకుంటే మనకి హార్వెస్ట్కి అయితే ఇబ్బంది ఉండదు. ఇక్కడ బ్లాక్ టబ్లోనే ఒక మొక్క వచ్చింది, అదే ఒక పాదు వచ్చింది. అది కూడా చక్కగా చూడండి పూత అయితే ఎంత బాగా వస్తుందో. తర్వాత ఇంకా చాలా వరకు కొత్త మొక్కలు వేసానండి, అవన్నీ చూపిస్తాను. ఇవి పాత చిక్కుడు అనమాట, అంతకుముందు ఉండేది హార్వెస్ట్ చేసుకున్న చిక్కుడికి మళ్ళీ చక్కగా అన్ని చిగుళ్ళు వచ్చి వీటికి కూడా పూత స్టార్ట్ అవుతుంది. అలాగే కాకరకాయలు కూడా వస్తున్నాయండి. ఇటువైపు అంతా కాకర అల్లుకుంది. అలాగే ఇక్కడ ముసుగు వంగ, ఇటువైపు కూడా ఇక్కడ ఒక చిక్కుడు ఉంది. ఈ చిక్కుడు కూడా పూత వస్తుంది. ఇదిగోండి అంతా. కొన్ని మొక్కలు ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చిన తర్వాత ఉన్నవి తీసేసి మళ్ళీ ప్లాన్ చేశాను అనమాట. ఇంకా ఇవి ఆగిపోయే టైంకి అవి అందుకుంటాయి, అలా ప్లాన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఏ మొక్కలు నాటానన్నది చూపిస్తాను. ఇదిగోండి ముసుగు వంకాయలు కూడా ఉన్నాయండి కొన్ని, కాకపోతే ఇంకా పూతలో ఉన్నాయి. ఈరోజు అయితే చాలా తక్కువ వచ్చాయి హార్వెస్ట్కి. అసలు ఇంత తక్కువ వంకాయలు ఎప్పుడు నేను హార్వెస్ట్ చేయలేదు. ఎప్పుడు మనకు ఒక బుట్ట నిండన్నా వస్తాయి. మొక్కలు కూడా అలాగే ఉంటాయండి, ఒక 15-20 మొక్కలు ఎప్పుడు ఉంటాయి. కాయలు కూడా ఎక్కువ వస్తాయి. ఈసారి అయితే మొక్కలు ఉన్నాయి కానీ అంత పూతలు ఉన్నాయి. కాయలు అయితే ఇదిగోండి ఇవి వచ్చే తర్వాత టమాటో అయితే అయిపోయిందండి. అన్నీ తీసేసాను, మొత్తం తీసేసాను. ఇంకా లాస్ట్ అనమాట ఈ టమాటో కూడా. ఈ చెట్లు 1-2 ఉన్నాయి, ఇవి కూడా తీసేస్తున్నాను. హార్వెస్ట్ తర్వాత టమాటో అయితే అయిపోయినట్టే. ఈ సీజన్కి అయితే ఇది లాస్ట్ హార్వెస్ట్ అని చెప్పొచ్చండి. కొన్ని రకాలైతే ఇంకా రావన్నమాట, నెక్స్ట్ హార్వెస్ట్ నుంచి ఉండవు. తర్వాత ఇక్కడ స్వీట్ పొటాటో ఉందండి, చెట్టు ఒకటి ఉంది. చూద్దాం ఇందులో ఏమాత్రం ఉన్నాయో. ఎక్కువే ఉన్నాయి, 4-5 బ్యాగులు అక్కడక్కడ ఉన్నాయి. ముందు ఒక దానిలో చూస్తే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయా లేదా, ఎంతెంత వచ్చాయి, దుంపలు ఎంత ఉన్నాయన్నది చూసి ఈరోజైతే ఈ బ్యాగ్ నుంచి హార్వెస్ట్ చేసేద్దాం. ఇదిగోండి, కాకపోతే చాలా పెద్ద బ్యాగ్ ఉండే, మొత్తం కిందకి దింపాలంటే కష్టం. చూద్దాం, ఇలా తీస్తే వచ్చేస్తే ఓకే, లేకపోతే మొత్తం మట్టంతా కిందనే వేయాలి. కొంచెం బాగానే వచ్చినాయండి, ఒకే ఒకటి. ఇవి స్వీట్ పొటాటో మీకు తెలుసు కదా, ఎప్పుడు నేను పెట్టను. ఇప్పుడు ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ బ్యాగ్ ఫిల్లింగ్లో వాడేస్తాను కదా, వాడేసినప్పుడు అవి ఏదో ఒక బ్యాగ్లోని అలా వస్తూనే ఉంటాయండి. ఇవి సీజనల్ కాదు అసలు, ఎప్పుడు మన గార్డెన్లో ఈ స్వీట్ పొటాటో ఉంటుందన్నమాట. ఇవి కొమ్మలు గుచ్చినా వస్తాయండి. కొమ్మలు నాటుకున్న తర్వాత ఒక 4 మంత్స్ టైం ఇస్తే చాలు, చక్కగా ఊరిపోతాయి దుంపలు. ఇక్కడైతే ఒక పెద్దది ఉంది కానీ రావట్లేదండి. మళ్ళీ మట్టిని కిందకి తీద్దాం. ఇవి తీసేసుకొని పక్కకి. కిందన ఆల్రెడీ షీట్ వేసాను కానీ ట్రై చేశాను,
ఇంత బరువుది కిందకి దింపడం ఎందుకని చూడండి, ఎంత పెద్ద సైజు బ్యాగు, చాలా వెయిట్ ఉంది. ఈ దుంపలు ఎప్పుడైనా ఇసుక నేలల్లోనూ ఎర్రమట్టిలో బాగా వస్తాయండి. మట్టి లూజ్గా ఉంటే దుంప సైజ్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. ఒక్కటే ఉందండి, కాకపోతే కొంచెం పెద్దది కాబట్టి మామూలుగా తీస్తే రాలేదు. చూడండి ఎంత ఊరిందో దుంప. ఇంకా ఖాళీనే, లోపల వరకు ఇంకేవి లేవన్నమాట. ఇదిగోండి, ఈరోజైతే ఈ బ్యాగ్ నుంచి ఇవి హార్వెస్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ పాలకూర ఉందండి. ఆకుకూరలు కూడా ఎక్కువే ఉన్నాయి గార్డెన్లో. గోంగూర, పాలకూర, తోటకూర. ఈరోజైతే పాలకూర హార్వెస్ట్ చేసుకుందాం. సమ్మర్ అయినా సరే ఆకుకూరలు కూడా చూడండి, మట్టిలోని ఈ కౌ మెన్యూర్ అది ఎరువు ఎక్కువ వేసిన తర్వాత నీళ్లు ఈ పూట ఆ పూట వేస్తే మట్టి ఎప్పుడు ఇలా తడిగా ఉందనుకోండి, తేమతో ఉంటే సమ్మర్లో కూడా ఆకుకూరలు చక్కగా మనం పెంచుకోవచ్చు. చాలా హెల్తీగా, చాలా గ్రీన్గా ఉంటాయి. చూడండి ఇక్కడ ఎంత బాగుంది పాలకూర. అలాగే గోంగూర చూడండి ఎంత బాగుంది, ఎంత ఫ్రెష్గా ఉంది. గోంగూర ఉంది ఇక్కడ, ఇంకో టబ్లో పాలకూర ఉంది. అలాగే రెడ్ గోంగూర కూడా ఇంకొక వైపు ఉంది. అది 2 సార్లు హార్వెస్ట్ చేశాను, తర్వాత పూత వచ్చేసింది దానికి. కానీ ఇదిగోండి ఇక్కడ రెడ్ గోంగూర ఉంది. చూసారు కదా, ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంకా కాకరకాయలు ఉన్నాయి కానీ చేయలేదండి, కొంచెం చీకటి పడిపోతుంది, లైటింగ్ కూడా తగ్గింది. ఆ పాలకూర, దొండకాయలు, 2 బీరకాయలు, లాస్ట్ అయిపోయిన టమాటాలు, కొన్ని వంకాయలు, స్వీట్ పొటాటో. ఈరోజు హార్వెస్ట్. నెక్స్ట్ వీడియో నుంచి మీకు నేను గార్డెన్లో ఏ వర్క్ చేశాను, ఏ మొక్కలు పెట్టాను అన్నది చూద్దరు కానీ. ఓకే అండి, థ్యాంక్ యూ.